గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్న టీ న్యూస్. ని కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. రైతు బంధుపై పరిమితిని విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం. పంట పండించకపోతే పెట్టుబడి సాయం కూడా బంద్. సాగునీటిపై ముందు చూపులోని కాంగ్రెస్ సర్కార్. నీళ్లు లేక పంటను పశువులకు వదిలేస్తున్న రైతులు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఎదురు కాల్పులు. 3 మావోయిస్టులు మృతి. గుజరాత్లో దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖరాచారి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. శేఖరాచారి, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మరికొద్ది సేపట్లో కేటీఆర్ గారు అచ్చంపేట పర్యటనలో రానున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి మరికొద్ది సేపట్లో అచ్చంపేటలోని లింగాల్ రోడ్లో గల బీకే ఫంక్షన్ ప్యాలెస్కు రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా చాలా మంది ఇప్పటికే కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఉత్తేజంగా తర్వాత ఆనందంతో చాలా రోజులు అంటే గత కొంతకాలంగా కూడా కార్యకర్తల సమావేశాలు నిర్వహించకపోయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. గువ్వల బాలరాజు ఆదేశాల అనుసారం వీరంతా కూడా ఇక్కడికి వచ్చేసి అసలు కేటీఆర్ గారు ఏం చెప్తారు, తర్వాత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ఇక్కడ ఉండాలి అనే దిశానిర్దేశం చేయన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అచ్చంపేటలో ప్రస్తుతం మనం ఉన్నాము. మరి ఈ సమావేశానికి కేటీఆర్ గారు పాల్గొన్న తర్వాత ఇక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత నాగర్ కర్నూలులో జరిగేటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కూడా మంత్రి కేటీఆర్ గారు హాజరవుతారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయి. ఏర్పాట్లు చేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఎట్లా అంటే కేటీఆర్ గారు స్వయంగా అచ్చంపేటకు రానున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, తర్వాత ఎట్లా ఆసక్తిగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు? వర్దిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్దిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో సన్నాహ సభలో భాగంగా ఈరోజు కేటీఆర్ గారు మరి అచ్చంపేట రానున్నారు. మరి అచ్చంపేట వస్తున్న సందర్భంగా మరి అచ్చంపేట నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి మరి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు 3 నెలల కాంగ్రెస్ పరిపాలన మీద జనాలకు మరి విరక్తి చెందారు. మరి మళ్ళీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం అని, అదేవిధంగా కేటీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ ని స్వాధీనం చేసుకోవడానికి మరి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ అచ్చంపేట నియోజకవర్గంలో గువ్వల బాలరాజు గారిని మరి ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా గిట్ట ప్రకటిస్తే 100% మరి ఈ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. అద్భుతమైన మెజార్టీతో మరి గువ్వల బాలరాజు గారిని గెలిపించే విధంగా మేము అందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు కొంతకాలంగా అంటే కాంగ్రెస్ పాలన ఒక సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎట్లా ఉండబోతుంది, తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత మీ నాయకత్వం కానివ్వండి, మీ కార్యకర్తలు కానీ ఎట్లా పనిచేయబోతా ఉంది?
ఈరోజు అచ్చంపేట నియోజకవర్గ పార్లమెంట్ స్థాయి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈరోజు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయడం జరిగింది. 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేసి, తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి, గతంలో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. విడతల వారీగా చేసుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి, 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా వికలాంగులకు కానీ తర్వాత పెన్షన్గా ₹4,000 ఇస్తానని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఆ రోజు ప్రజలంతా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారే గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దానని చెప్పేసి కేసీఆర్ గారిని గొప్పగా అతని మీద నమ్మకంతో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ క్షణంలో వచ్చినా అని రైతులు కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఘనంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి నేను రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నా, మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు రండి, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పేసి నేను సవాల్ చేస్తా ఉన్నాను. యువతగా మీరు ఏం చర్చించుకుంటున్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి? ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా చూసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో నిరుద్యోగ యువతల మీద మేము ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి మొత్తం మాయమాటలు చెప్పి యువతను అందరూ కూడా మోసం చేస్తూ ఉన్నారు. అందరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఆయన ప్రియాంక గారిని చెప్పింది, మేము అధికారంలోకి వచ్చినాం కూడా మేము అందరము ప్రతి ఒక్క డిగ్రీ చదువుకున్న పిల్లలందరూ కూడా మేము స్కూటీలు ఇస్తాము, ఎలక్ట్రిక్ ఇవి అన్వయిస్తామని చెప్పేసి ఇలా ఏది కూడా నెరవేర్చే ఆస్కారం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. రానున్న ఎన్నికల్లో కూడా అందరు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపి మరింత బలపరిచే విధంగా పనిచేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోల బాలరాజు గారు కూడా అభ్యర్థత దాదాపు ఖరారు అయిపోయిందని అనుకుంటున్నాము. వాళ్ళ గెలుపు కూడా ఈసారి ఈ మెజార్టీని ఎవరు ఆపలేరని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. రైట్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చి ఎట్లా పనిచేయబోతా ఉన్నారు? నిజంగా మనం ఈ పార్లమెంట్ గెలవాలంటే కేవలం ఈ 7 కాన్స్టిట్యున్సీలో 1% లేదా 2% ఓట్లతోటే మనం ఓడిపోవడం జరిగింది. ఈ పార్లమెంటు నిజంగా మనం గెలవాలనుకుంటే, టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలంటే కేటీఆర్ గారు దీన్ని ఇన్ఛార్జి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ పార్లమెంట్ ఏదో కొన్ని మాయమాటలు చెప్పి, కాంగ్రెస్ ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు గ్రామాలలో త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఏదో ఉచిత బస్ అని, ఒక 500 సిలిండర్ అని ఏదో మభ్యం మాటలు పెట్టి రేపు పార్లమెంటు కైవసం చేసుకోవాలని చూస్తున్నారు తప్ప 100% నాగర్ కర్నూలు పార్లమెంటు కైవసం చేసుకుంటుంది. కార్యకర్తల అభిప్రాయం మేరకు, లీడర్ల అభిప్రాయం మేరకు ఖచ్చితంగా క్యాండిడేట్ నిర్ణయిస్తే ఖచ్చితంగా ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు మనం కైవసం చేసుకోవడానికి చాలా సులువైన నాగర్ కర్నూలు పార్లమెంట్ అని కూడా తెలియజేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా కేటీఆర్ గారు దీన్ని ఇన్ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియపరుస్తుంది. కేటీఆర్ యువసేనకెళ్ళి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ అచ్చంపేట పార్లమెంటు సమావేశానికి వస్తున్న కేటీఆర్ గారికి ఈ అచ్చంపేట అభివృద్ధి జరగాలంటే, మళ్ళీ ఈ పార్లమెంట్లో మనం గెలవాలంటే మా గోలబారాజు గారికి టికెట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా గోలబారాజు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ఆయన గల్లం లేవనెత్తారు పార్లమెంట్లో. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ ఉన్న యువ నాయకుడు కాబట్టి గోలబారాజు గారు పార్లమెంట్లో గల్లమెత్తి కొట్లాడతారు కాబట్టి మా గోలబారాజు గారికి ఎంపీ టికెట్ ఇస్తే మేము 100% మేము గెలిపించుకుంటామని మేము కోరుతున్నాము. మీరు చెప్పండి, ఒక సామాన్య కార్యకర్తగా అంటే కార్యకర్తలో అంటే రేపు రాబోయే ఎలక్షన్ ఎట్లా పనిచేయబోతున్నారు? ఏదైతే మయలపక్కిరో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చిర్రో ప్రజలకు అర్థమైపోయింది. ఏ గ్రామంలో చూసినా కానీ మహిళలకు 2,500 వృత్తి అని చెప్పేసి, కళ్యాణ లక్ష్యం బంద్ అయిపోయింది, 4,000 రూపాయల పింఛన్ అని చెప్పేసి అవన్నీ బంద్ అయిపోయింది. మేము మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నాము. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే ఇట్లా ఈసారి గోరబాలరాజును పార్లమెంట్ సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ను హస్తగస్తం చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రజలు చాలా కసితోటి ఉండరు. ఇప్పుడు 100% బాలరాజానికి టికెట్ ఇస్తే ఎంపీగా మేము గెలిచి చూపిస్తాం. కార్యకర్తలను తయారు. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికలు జరగబోయే సమావేశంలో 16 లక్షల ఓట్లింగ్ ఉన్న ఈ నాగర్ కర్నూలు ఎంపీ స్థానంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడాలన్నా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగాలున్నా కేవలం గోల బాలరాజుతో సాధ్యమవుతుందని చెప్పేసి గోలబాలరాజు సార్కి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రైట్ మొత్తంగా చూసినట్టయితే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి వారు చెప్పిన మాటలు తూచా తప్పకుండా రాబోయే ఎలక్షన్లో పార్టీ పరంగా ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అద్భుతంగా పనిచేస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ పరిపాలన ఒక 3 నెలల పాటు చూసాం. అందరికీ కూడా విరక్తి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చేసిన పొరపాటు అంటే జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ప్రజల వద్దకు వెళ్తాం. చేసినటువంటి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ ప్రజలకు వివరిస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.
దివంగత ఎమ్మెల్యే లాస్తి నందిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకుని విస్మయానికి గురయ్యానన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన లాస్తి నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్తి నందిత నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాస్తి నందిత తల్లి సోదరుని కేటీఆర్ ఓదార్చారు. కేటీఆర్తో పాటు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. శాసనసభ్యురాలు మా సోదరి కుమారి లాస్యా నందిత గారు మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధకు కూడా అందరం కూడా లోనైనాం. ఆ అమ్మాయిని మరి అదేందో తెలియదు కానీ దాదాపుగా గత 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్యా నందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ, అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడిగూడ నుండి నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో, నిబ్బరంతో ఉండాలని, వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం తీరని లోటు. తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బలిపీఠం ఎక్కిస్తే ఆ పాపానికి నేడు రైతన్న బలవుతున్నాడు. కొన్ని నెలల కిందట దాకా పచ్చని మాగాణంగా వెల్లివిరుస్తున్న తెలంగాణ నేడు మళ్లీ ఎర్రగా ఎండిపోయి పడావు పడుతుంది. 10 ఏండ్ల కిందటి పాపపు కాలం మళ్లీ దాపురిస్తుంది. 60 ఏండ్లు ఏడిపించిన కాటకం మళ్లీ కొత్త నాటకమై ఆడుతుంది. కేసీఆర్ను విమర్శించేందుకు పెట్టిన సమయంలో సగమైన రేవంత్ ప్రభుత్వం రైతుల కష్టంపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి రాకపోనేమో. కాలం కొంత కాలేదేమో. కలిసి ఆలోచిస్తే ఈ కష్టాన్ని జయించేవాళ్ళేమో. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తి స్థాయిలో నిండాయి. అయినా గోదావరి బేసిన్లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలేనని తేటతెల్లమవుతుంది. ప్రభుత్వం తీరుతో పంటలు ఎండిపోతూ ఉన్న రాష్ట్ర రైతాంగం ఆగమవుతున్నది, నష్టాల బారిన పడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికబద్ధంగా సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా చూసేది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చింది. తద్వారానే 2 పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ నీరందగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని వేల చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది. ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది.
ఏటా ప్రతి అక్టోబర్ లేదంటే డిసెంబర్లో చెరువులు, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల కరెంటుతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్ కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఆ పనేం చేయలేదు. వర్షాకాలంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిలో కొద్ది మొత్తం విడుదల చేసి వాటి పరిధిలోని చెరువులు, చెక్ డ్యాంలను ఇటీవల నింపింది. అది అక్కడి స్థానిక రైతులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తేనే. మిగతా చోట్ల చెరువులను నింపకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఒకచోట పంటలు ఎండుతుంటే, నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేయాలని చూసింది తప్ప యాసంగి సాగునీటి అవసరాలు ఏమిటి, నీటిని ఎలా అందించగలం, కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టి సారించలేదు. ఒకసారి మంత్రుల బృందం, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు తప్ప సాగునీటి అవసరాలపై మాత్రం అధికారులతో సమీక్షించింది లేదు. భవిష్యత్తు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలని దానిపై దృష్టి సారించడం లేదు. కనీసం యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులనైనా అప్రమత్తం చేసిందా అంటే అది లేదు. ఆ దిశగా ఆలోచించిందా అంటే అది లేదు. ఈ ఏడాది చెరువులు, చెక్ డ్యాంలను నింపకపోవడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీనికి భూగర్భ జల శాఖ నెలవారీ నివేదికలే నిదర్శనం. బోర్లు నడవడం కష్టంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరు బావుల ద్వారా వ్యవసాయం ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికే పలుచోట్ల పంటలు ఎండిపోతుండగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. కోమటిరెడ్డి ఫ్యామిలీలో పొలిటికల్ వార్ నడుస్తుంది. భువనగిరి లోక్సభ సీటు వ్యవహారం కుటుంబంలో చిచ్చురేపింది. ఇంతకీ నల్గొండ బ్రదర్స్ మధ్య రాజకీయ పంచాయతీకి కారణాలేంటి? హ్యావ్ ఎ లుక్. కోమటిరెడ్డి బ్రదర్స్ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులు. నిత్యం మీడియాలో వార్తల్లో ఉండే వ్యక్తులు. వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతుండగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుటుంబ పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా ఇద్దరి మధ్య వైరం కొనసాగుతోంది. అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో రాజగోపాల్ రెడ్డిది కాస్త దుడుకు స్వభావం. ఆయన పొలిటికల్ నిర్ణయాలు వివాదాస్పదంగా ఉండడమే కాకుండా అన్న వెంకటరెడ్డికి తలనొప్పిగా మారిన సందర్భాలెన్నో. 2021 చివర్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీకి వెళ్లారు. ఇది నచ్చని వెంకటరెడ్డి వద్దని భారించినా ఆయన వినలేదట. తమ్ముడు పార్టీ మారడం రాజకీయంగా వెంకటరెడ్డికి సంకటంగా మారింది. హైకమాండ్ వద్ద పరపతి డ్యామేజ్ అయింది. అయినా సరే తమ్ముడి కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్ ను కాదని రాజగోపాల్ కే ఓటు వేయాలని వెంకటరెడ్డి చెప్పిన వీడియోలు వైరల్ కావడంతో కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పార్టీలో వెంకటరెడ్డికి మైనస్ గా మారింది. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. ఎన్నికల్లో ఒకరు నల్గొండ నుండి గెలుపొందగా మరొకరు మునుగోడు నుండి విజయం సాధించారు. అయితే మంత్రి పదవి విషయంలో ఇద్దరూ పోటీ పడ్డారని పార్టీలో టాక్. కాగా వెంకటరెడ్డికి మంత్రి పదవి వరించింది. రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి కావాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రిని అవుతా అని తన అనుచరులతో చెప్పుకుంటున్నారట. అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో యాగాలు కూడా చేయిస్తున్నారు. అయితే అధిష్టానం రాజగోపాల్ కు మంత్రి పదవి విషయంలో సానుకూలంగా లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఎంపీ టికెట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట. భువనగిరి లోక్సభ టికెట్ ను
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మికి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సతీమణి లక్ష్మికి ఇస్తే గెలిపిస్తామని తన అనుచరులు కూడా పోటీ చేయించాలని కోరుతున్నారని తన మనసులో మాట బాహాటంగానే చెప్తున్నారు. ఒకవేళ తన సతీమణికి ఇవ్వని పక్షంలో ఎవరైనా బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్ ప్రపోజల్ పెట్టారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన అన్న మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి లేదా చంద్రపవన్ రెడ్డిలో ఒక్కరికి టికెట్ ఇప్పించుకోవాలని సర్వశక్తులు వడ్డుతున్నారు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒకరికి భువనగిరి టికెట్ ఇవ్వని పక్షంలో తన కూతురికి నల్గొండ లోక్సభ సీటు ఇవ్వాలని వెంకటరెడ్డి హైకమాండ్ ముందు అర్జీ పెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రపోజల్స్ కాంగ్రెస్ హైకమాండ్ కు తలపోటుగా మారాయి. మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్ఐపై ఉన్నతాధికారి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడంపై పోలీస్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏఆర్ఎస్ఐ రవికుమార్ మేడారంలో జాతరలో డ్యూటీ చేస్తున్నారు. ఎస్ఐ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క దర్శనం చేయించుకోవడానికి వెళ్తుండగా ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం ఎస్ఐపై సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ముందే ఎస్ఐ రవికుమార్పై ఎస్పీ గౌస్ ఆలం చేయి చేసుకున్నారు. అసభ్య పదజాలంతో తిడుతూ చంపదెబ్బ కొట్టి ఆయన భార్య పిల్లలు చూస్తుండగానే రవికుమార్ను నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. నిర్మల్ మండలంలోని ముజ్గి మల్లన్న క్షేత్రం భక్తజన సందర్భమైంది. మల్లన్న జాతర వేడుకల్లో భాగంగా 3వ రోజు రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ రథోత్సవంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు సాగిన రథోత్సవంలో డమరుక నాదాలు, శివశక్తుల పోడకాలు, యాదవుల వేషధారణ జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పసుపు కొమ్ములు, పాలు, పెరుగు, బెల్లంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా కొనసాగుతుంది. రెబ్బెన మండలం గంగాపూరి గ్రామ శివారులోని ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. 2వ రోజు భక్తులు రథోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.